అది జైపూర్ అనే గ్రామంలో సుబ్బారావు అనే వ్యక్తి తన కుటుంబంతో ఉండేవాడు. సుబ్బారావు అడవిలో కట్టెలు కొట్టి వాటిని అమ్ముతూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇది ఇలా ఉండగా జైపూర్ గ్రామంలో ప్రతి అమావాస్యకి గాలిలో నుండి ఒక పుర్రెల వాహనం ఒకటి వచ్చి ఊర్లో ఉన్న ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్తూ ఉండేది. ఈ విషయం ఊరు పెద్ద అయిన నరసయ్యకు తెలియడంతో ఊరిలో దండోర వేయించారు. ఈ ఊరి ప్రజలకు విజ్ఞప్తి, ఈ ఊరిలో ప్రతి అమావాస్య నాడు అమ్మాయిలు కనబడకుండా పోతున్నారు, అందరూ అప్రమత్తంగా ఉండండి అహో. ఇది ఇలా ఉండగా అమావాస్య రానే వచ్చింది. ఎప్పటిలాగే ఊర్లోకి పుర్రెల వాహనం వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళేది. ఇది ఇలా ఉండగా సుబ్బారావు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తూ ఉండగా సుబ్బారావు భార్య ఇలా అన్నది, ఏమండి, త్వరగా రండి, అసలే మన ఊర్లో ఉన్న పరిస్థితులు ఏం బాగాలేవు. ఇది ఇలా ఉండగా సుబ్బారావు కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో ఒక వ్యక్తి పడి ఉండటం చూసి ఇది చూసిన సుబ్బారావు ఆ వ్యక్తిపై నీళ్లు చల్లడంతో ఆ వ్యక్తి లేచాడు. ఎవరు బాబు నువ్వు? నా పేరు సుదర్శన్. నేను జైపూర్ నుండి మా ఊరైన బస్సాపూర్కి వెళ్తుండగా దారిలో కళ్ళు తిరిగి పడిపోయాను. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. అవునా, అయినా నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. అసలే మా ఊరిలో పరిస్థితులు బాగోలేవు. నువ్వు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో. అయ్యో, ఏమైందండి ఊరిలో? మా ఊరిలో ప్రతి అమావాస్య నాడు అమ్మాయిలు కనబడకుండా పోతున్నారు. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్థం కావట్లే. ఈ సమస్య నుండి బయటపడేసేది ఒకే ఒకరు, తానే మంత్రాల కాంతవ్వ. ఇది విన్న వెంటనే సుబ్బారావు మంత్రాల కాంతవ్వ దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళిన సుబ్బారావు మంత్రాల కాంతవ్వను కలిసి జరిగిన విషయమంతా మంత్రాల కాంతవ్వతో చెప్పాడు. అప్పుడు కాంతవ్వ ఇలా అంది, సరే, నువ్వు వెళ్ళు, ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. ఒరే మిట్టు, చెప్పవా? నువ్వు వెళ్ళు, జైపూర్ గ్రామంలో అమావాస్య రోజు ఏం జరుగుతుందో తెలుసుకొని రా. సరే అవ్వా. అవ్వ చెప్పినట్టుగానే మెట్టు దయ్యం జైపూర్ గ్రామానికి వెళ్ళింది. అంతలో అమావాస్య రోజు రానే వచ్చింది. మెట్టు దయ్యం చూస్తుండగానే పుర్రెల వాహనం వచ్చింది. అక్కడ జరిగిన విషయం అంతా చూసి అవ్వ దగ్గరికి వెళ్ళింది. అక్కడ జరిగిన విషయమంతా అవ్వతో చెప్పాడు. ఇదవ్వా జరిగింది. సరే, నువ్వు వెళ్ళరా ముట్టు. ఇది ఇలా ఉండగా సుబ్బారావును పిలిచింది అవ్వ. ఏమైందవ్వ పిలిచావు? నాతో ఏమన్నా చెప్పాలా? అప్పుడు అవ్వ ఇలా అంది, మీ ఊళ్ళో ప్రతి అమావాస్యకి గొర్రెల వాహనం ఒకటి వచ్చి అది మీ ఊళ్ళో ఉన్న అమ్మాయిని తీసుకెళ్తుంది. అవునా అవ్వ, ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటిదవ్వా? ఇప్పుడు వచ్చే అమావాస్యకి నేను మీ ఊరికి వచ్చి దాని అంతు తేలుస్తాను. అవ్వ అనుకున్నట్టుగానే అమావాస్య వచ్చింది. అప్పుడు
పుర్రెల వాహనం వస్తుంది. పుర్రెల వాహనం ఈసారి సుబ్బారావు కూతుర్ని తీసుకెళ్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన మంత్రాల కాంతవ్వ తన శక్తితో ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయింది. త్రిం త్రిం త్రిభుజావాహయామి. మంత్రం చెప్పగానే త్రిభుజ ప్రత్యక్షమైంది. అవ్వ జరిగిన విషయం అంతా త్రిభుజతో చెప్పింది. అప్పుడు త్రిభుజ ఇలా అంటుంది. దీనికి పరిష్కారం ఒకటే ఒకటి. అడవిలో ఉన్న మాండవి కొండల్లో 3 తలల బంగారు పుర్రె ఒకటి ఉంది. ఆ బంగారు పుర్రెని తీసుకొని వచ్చి హోమంలో పెట్టి భస్మం చేయగానే పుర్రెల వాహనం అక్కడితో అంతమైపోద్ది. అని ఒక విషయం, అక్కడికి వెళ్ళాలి అంటే అంత సులువైన పని కాదు. ఎన్నో అడ్డంకులు దాటుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడంతోనే 2 కొరివి దయ్యాలు ఆ బంగారు తలకి కావలిగా ఉంటాయి. ఆ కొరివి దయ్యాల నుండి ఆ పుర్రెని తీయడం అంత సులువైన పని అయితే కాదు. అలా త్రిభుజ అవ్వతో చెప్పింది. అప్పుడు అవ్వ వెంటనే సుబ్బారావును పిలిచింది. అప్పుడు అవ్వ జరిగిన విషయమంతా సుబ్బారావుతో చెప్పింది. సరే అవ్వ, నేను ఎలాగైనా మాండవి కొండల్లోకి వెళ్ళి ఆ బంగారు పుర్రెని ఎలాగైనా తీసుకుని వస్తా. అక్కడికి వెళ్ళడం అంత సులువైన పని కాదు. నేను చెప్పినట్టుగా చేయి. సరే అవ్వ, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. నేను వెళ్ళి ఆ పుర్రెని తీసుకుని వస్తాను. అలా చెప్పి సుబ్బారావు బయలుదేరాడు. ఇలా వెళ్తుండగా గుహ ఒకటి వచ్చింది. దాన్ని దాటుకొని వెళ్తున్నాడు. భయంకరమైన అస్థిపంజరం ఒకటి ఆ వంతెనకు అడ్డుగా కూర్చొని ఉన్నది. అప్పుడు సుబ్బారావు ఇలా అన్నాడు. ఎవరు నీవు? ఎందుకు వంతెనకి అడ్డుగా కూర్చొని ఉన్నావు? నా పేరు జంబిక. నేను ఇక్కడ నుండి కదలాలి అంటే నువ్వు నాకు ఈ కొండల కింద ఉన్న ప్రాంతంలో ఒక మాయా వృక్షం ఉంది. ఆ మాయా వృక్షం తెచ్చి నాకు ఇస్తే నేను అప్పుడు ఇక్కడ నుండి వెళ్తాను. అలా చెప్పడంతోనే సుబ్బారావు వెళ్ళి ఆ వృక్షాన్ని తీసుకొచ్చి జంబికకు ఇచ్చాడు. ఇదిగో నీ వృక్షం. ఇది తీసుకున్న జంబిక అక్కడి నుండి మాయమైపోయింది. అది వెళ్ళగానే సుబ్బారావు వంతెన దాటుకొని వెళ్ళాడు. ఆ గుహలోనికి వెళ్ళగానే బంగారు తలకు 2 కొరివి దయ్యాలు కాపలగా ఉన్నాయి. సుబ్బారావుకు ఏం చేయాలో అర్థం కాక ఒక బండచాటుగా ఉన్నాడు. అప్పుడే అవ్వ చెప్పిన విషయం గుర్తు రావడంతో తన దగ్గరున్న భస్మాన్ని తీసి వాటిపై చల్లాడు. అలా చల్లడంతోనే అవి అక్కడికక్కడే స్పృహ కోల్పోయాయి. అవి పడిపోవడంతోనే సుబ్బారావు వెంటనే ఆ పుర్రెని తీసుకొని వెళ్ళాడు. అక్కడ జరిగిన విషయమంతా అవ్వకి చెప్పి ఆ పుర్రెను అవ్వకు ఇచ్చాడు. అవ్వ ఆ పుర్రెని తీసుకొని జైపూర్ గ్రామానికి వెళ్ళి పుర్రెని తెచ్చి అవ్వ హోమంలో పెట్టి ఆ పుర్రెల వాహనం రావడంతోనే త్రిం త్రిం త్రిభుజ ఆవాహయామి. మంత్రం చెప్పి పుర్రెల వాహనాన్ని అంతం చేసింది. పుర్రెల వాహనం అంతం అవ్వడంతోనే మాయమైన అమ్మాయిలు తిరిగి ప్రత్యక్షం అయ్యారు. మళ్ళీ జైపూర్ గ్రామం యథాస్థితికి వచ్చింది. చాలా ధన్యవాదాలు అవ్వ, మా ఊరిని కాపాడినందుకు. అవ్వ, అసలు ఈ మిట్టు దయ్యం అంటే ఎవరవ్వా? అది సమయం వచ్చినప్పుడు చెప్తాలే.